ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో వర్షాలు ముంచెత్తాయి. ఏకధాటి వర్షంతో లోతట్టు కాలనీలు జలమయమయ్యాయి. పలుచోట్ల రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. మరోవైపు శ్రీరామ్ సాగర్ స్వర్ణ ప్రాజెక్టు గేట్లు ఎత్తడంతో నిర్మల్ మంచిర్యాల జిల్లాల్లో గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రాణహిత నదిలోకి భారీగా వరద చేరడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మాంతయ్య అందిస్తారు. ఏకదాడిగా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని గోదావరి ప్రాణహిత నదులు పరవలు దొక్కుతా ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలు అటు గోదావరి నది ఇటు ప్రాణహిత నదులకు కూడా నిండుగా ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మంచిర్యాలలోని గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నాం. గోదావరి నది పరుగులు పెడుతున్న పరిస్థితి. ఎగువన ఉన్న ఎల్లంపల్లి గేట్లు ఎత్తివేయడంతో గత 2 రోజుల నుంచి కూడా గోదావరిలోకి వరద ప్రవాహం పెరిగింది, ఉధృతంగా ప్రవహిస్తుంది. ఎల్లంపల్లి వదిలిన నీటంతా కూడా గోదావరి అటు దిగువన ఉన్న సుందిల్లా అన్నారం బ్యారేజీల మీదుగా మేడిగడ్డ వైపు వెళ్తుంది. అయితే మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించి మరమ్మతులు ఉన్న నేపథ్యంలో నేపథ్యంలో గేట్లన్నీ కూడా గత ఏడాది నుంచి కూడా బాగా తెలిసారు. దీంతో నీరంతా కూడా దిగువకు ఆంధ్రప్రదేశ్ వైపు వెళ్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు. ఎల్లంపల్లి ఎగువన శ్రీరామ్ సాగర్ కూడా గేట్లు ఎత్తేయడం, ఆ నీరంతా కూడా ఎల్లంపల్లికి చేరుతుంది. మొత్తం కూడా గోదావరికి సంబంధించిన గోదావరిపై ఉన్న ప్రాజెక్టుల గేట్లన్నీ కూడా బార్లా తెరిచి ఉన్నాయి. గోదావరి వరద ప్రవాహం అంతకంతకు పెరుగుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉండవచ్చు. అటు మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో అటు ప్రాణహిత నది కూడా పొంగిపోలుతోంది, ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రణహిత ఉగ్రరూపం దాల్చింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో కొమరం జిల్లాకు సంబంధించి ప్రణహిత నది ప్రవాహం అంతకంతకు పెరుగుతోంది. సమీప గ్రామాల్లో కూడా వరద వస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఆ ప్రణహితకు ఉపనది అయిన పెనుగంగా కూడా అదే స్థాయిలో పొంగిపోలుతూ ఉంది. మొత్తం మీద కూడా గత వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షాలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నదులన్నీ కూడా ఉగ్రరూపం దాల్చిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఇటు గోదావరి పొంగిపొరడం వల్ల పరివాహక ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కసారిగా కూడా ఎగువ ప్రాంతాల నుంచి వరద రావడంతో నదీ పరివాహక ప్రాంతాల్లో ఉన్న గ్రామాలకు సంబంధించిన పంట పొలాలు దెబ్బతింటాయని చెప్పి కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికీ చాలా చోట్ల నీట మునిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరో ప్రాణహితకు సంబంధించి కూడా ఫ్లడ్ అధికంగా ఉన్న కారణంగా కొమరం జిల్లా సిర్పూర్ నియోజకవర్గంతో పాటు బెల్లంపల్లి నియోజకవర్గంలోని వేవనపల్లి, చెన్నూరు నియోజకవర్గంలో కోటపల్లి మండలాలకు కూడా ముంపు పొంచి ఉంది. రైతులందరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం మీద కూడా నదులన్నిటి కూడా జలకళ వచ్చింది, ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. మరికొద్ది రోజుల పాటు ఇలాగే కొనసాగితే పూర్తిస్థాయిలో కూడా పంటలు నీట మునుగుతాయన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వీటితో పాటు జిల్లాలో వాగులు కూడా ప్రమాదకరంగా పొంగిపోతా ఉన్నాయి. ముఖ్యంగా పెద్ద ఆసిఫాబాద్ జిల్లాలోని పెద్దవాగు కావచ్చు, అటు మిగతా ప్రాజెక్టులన్నీ కూడా పూర్తిస్థాయిలో కూడా జలకళకు వచ్చాయి. వచ్చిన నీటిని వచ్చినట్టే దిగువలుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవైపు వర్షాలు తెరిపి ఇచ్చి మళ్లీ కురుస్తున్న నేపథ్యంలో వరదల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని చెప్పి కూడా అధికారులు హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికైతే గోదావరి అటు ప్రాణహిత ఉగ్రరూపం దాల్చి వాటి ప్రభావం అధికంగా కనిపిస్తూ ఉంది. ఉమ్మడి జిల్లాలో నదులన్నీ నిండుగా ప్రవహిస్తూ ఉన్నాయి. వరద ప్రవాహం నేపథ్యంలో మత్స్యకారులు కానీ రైతులు కానీ ప్రజలెవరు కానీ ఈ నదీ పరివాహక ప్రాంతాల్లోకి వెళ్ళొద్దని చెప్పి కూడా అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పంట నష్టాన్ని తేల్చే పనులు అధికారులు పడ్డారు. అటు పెనుగంగా, ఇటు ప్రాణహిత, అటు గోదావరి ఈ 3కు సంబంధించి కూడా నష్ట పరిహారాన్ని ఏదైతే నష్టాన్ని అంచనా వేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. ఓవరాల్గా చూసినట్లయితే తాజా వర్షాలు ఓవైపు రైతులకు ఓరటిచ్చినట్టే అనిపించినా కూడా ఏకదాటిగా కురుస్తున్న నేపథ్యంలో నదులు పొంగిపోతుండడం వల్ల పంటలు పూర్తిస్థాయిలో మునిగిపోతాయామన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతుంది. ఇది ఇక్కడి పరిస్థితి. శ్రీనివాస్తో మాంతయ్య, ఏబీ ఆంధ్రజ్యోతి, ఉమ్మడి ఆదిలాబాద్.